ఈ వ్యవసాయ యాంత్రీకరణ అనేది ఆధునిక వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైనది. ఈ వ్యవసాయ యాంత్రీకరణ అంటే ఏమిటి? ముందుగా మనకి ఈ వ్యవసాయంలో వ్యవసాయ కార్యకలాపాలను అంటే మనం భూమి దుక్కి దున్నడం నుంచి పంటను మార్కెట్కి తీసుకెళ్లే వరకు వ్యవసాయంలో మన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే వ్యవసాయ యాంత్రీకరణ అని అంటారు. సో దీనివల్ల మనకు రైతులకు చాలా లాభాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనకి కూలీల కొరత ఎక్కువగా ఉన్నది. సో అంటే కూలీల కొరత ఏ విధంగా ఉంది? ఒకప్పుడు మనకి ఆ వ్యవసాయానికి కూలీలు చాలా అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా యువత వ్యవసాయం పైన ఆసక్తి చూపకపోవడము, వారు జీవనోపాధి కోసం వివిధ రంగాల్లోకి రావడము, కొందరు ఇంకా వేరే పనుల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోవడం వలన మనకి కూలీల కొరత అనేది ఈరోజు ఎక్కువ చూస్తున్నాం. ఆ కూలీల కొరత మనకి నుంచి మన రైతులు వారి బాధ నుంచి తప్పించుకోవాలంటే మనకి వ్యవసాయ యంత్రాల అవసరం ఎంతో ఉంది. సో మనం దాని లాభాలు చూసుకున్నట్టయితే మనకి ఒకటి, మనం తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకోవడం. సో మనకి ఇప్పుడు భూమి దుక్కి దున్నాలన్నా వర్షం పడగానే భూమి దుక్కి దున్నడము, విత్తనాలు వేయడము, పంట కోయడం, వాటికి కొంచెం సమయం తక్కువగా ఉంటుంది. సో మనకు పంట కోసే సమయంలో ఒక్కొక్కసారి అకాల వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి. అలాంటి సమయాలలో మనం పంటని కోయాలి అంటే మనకి యంత్రాల అవసరం ఎంతో ఉంటుంది. కొన్నిసార్లు మనకి భూమి దుక్కే సమయంలో కూడా మనకి తేమ ఉన్నప్పుడే మనం భూమి దున్నాలి కాబట్టి అలాంటి సమయంలో కూడా మనం యంత్రాలని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ అనేది మన దేశంలో మనం సగటున 47% వరకు మనకు వ్యవసాయ యాంత్రీకరణ అనేది ఉన్నది.